రైట్ ఇక మిగతా అప్డేట్ చూస్తే సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సమావేశం జరుగుతోంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖకి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి, నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీల్లో పూడికతీత అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. వేసవిలో పూడికతీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు డిప్యూటీ సీఎం. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సమావేశం జరుగుతోంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఫోన్ లైన్లో కాంతి. సోని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా దాదాపు గంట సేపటి నుంచి సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీలో పాల్గొన్నారు. నుంచి కొన్ని తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలపైన ఇద్దరు చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఇరువురి మధ్య కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఏదైతే అసెంబ్లీ వ్యవహారాలు వచ్చే 3 రోజుల్లో వివిధ అంశాలైన చర్చకు సంబంధించి కూడా ఈ భేటీలో ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఈ పాలుకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇటీవల జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించడంతో దీనికి సంబంధించిన చర్చ కూడా ఇరువురి మధ్య వస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే ఆర్డబ్ల్యూఎస్ అటవీ శాఖకు సంబంధించినటువంటి అంశాలలో జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, అలాగే పంచాయతీరాజ్ పరిధిలో ఉన్నటువంటి రోడ్ల అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు, అటువంటి అంశాలన్నిటిపైన కూడా చర్చ జరుగుతా ఉంది. ఇక నీటిపారుదల శాఖ పరిధిలో డ్రైనేజీలు పూడికతీతకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే వేసవిలో పూడికతీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలా చూడాలని కూడా కోరినట్లుగా తెలుస్తా ఉంది. ఇక అటవీ శాఖ చేపట్టినటువంటి హనుమాన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ వివరించడం జరిగింది. ఇక కొన్ని అంశాలు అలాగే అసెంబ్లీలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి చర్చతో పాటుగా ఏదైతే నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.